లాంగ్ గ్యాప్ తర్వాత బెల్లంకొండ సాయి శ్రీనివాస్ చేసిన సినిమా ఇది. మంచు మనోజ్కైతే ఇది రీఎంట్రీ సినిమా అని చెప్పాలి. వీళ్ళిద్దరికి నారా రోహిత్ కూడా కలిశాడు. ఈ ముగ్గురి కాంబినేషన్ భైరవం సినిమాపై ఆసక్తి రేకెత్తించింది. దీనికి తోడు హోరెత్తిచ్చిన ప్రచారం ప్రేక్షకుని ఈ సినిమా వైపు తిరిగేలా చేసింది. మరి ఈ ప్రచార హోరు ఈ ముగ్గురి కాంబినేషన్ కలిపి ఈ సినిమాని చివరి వరకు నిలబెట్టిందా లేదనేది మన రివ్యూలోకి వెళ్ళి తెలుసుకుందాం. ఈ సినిమా కథ విషయానికి వస్తే తూర్పు గోదావరి జిల్లాలోని ఒక గ్రామంలో కథ మొదలవుతుంది. మంచు మనోజ్, నారా రోహిత్ చిన్నప్పటి నుంచి బెస్ట్ ఫ్రెండ్స్. అనాథైన బెల్లంకొండ శ్రీనివాస్ వీళ్ళ జీవితాల్లో భాగమవుతాడు. ఊరిలో ఉన్న వారాహి అమ్మవారి దేవాలయం ట్రస్టీగా మంచు మనోజ్ కుటుంబం కొనసాగుతూ ఉంటుంది. ఆ దేవాలయానికి చెందిన 1000 కోట్ల రూపాయల భూమిపై ఒక మంత్రి కన్నేస్తాడు. నారా రోహిత్ మంచు మనోజ్ స్నేహాన్ని డబ్బుతో విడగొట్టడానికి ప్రయత్నిస్తాడు ఆ మంత్రి. ఈ ప్రయత్నంలో స్నేహితుల బంధం ఏమైంది, వాళ్ళ జీవితాలు ఎలా మలుపు తిరిగాయి, ఇద్దరు స్నేహితుల మధ్య ఉన్న బెల్లంకొండ శ్రీను ఏం చేశాడు అనేదే ఈ సినిమా స్టోరీ. కథ మొత్తం చెప్పకూడదు కాబట్టి కథని పైపైన చెప్పుకున్నాం, కానీ ఇందులో ట్విస్టులు చాలానున్నాయి. కథలో కూడా బలం ఉంది. అంతే స్థాయిలో ఎమోషన్ కూడా పండించే సన్నివేశాలున్నాయి. కానీ అన్ని సందర్భాల్లో ఆ ఎమోషన్ పండలేదని చెప్పాలి. చాలా సందర్భాల్లో యాక్షన్ డామినేట్ చేయడంలో వచ్చిన సమస్య ఇది. గజపతి, వరద, సీను, నీలిమ, వెన్నెల, పార్థసారథి ఇలా పాత్రల్ని గుక్క తిప్పుకోకుండా పరిచయం చేసి నిడివి తగ్గించే ప్రయత్నం చేసిన డైరెక్టర్ అదే టైంలో గందరగోళాలను కూడా గురిచేశాడు. మొత్తానికి ఒక పాటతో మొదలుపెట్టి మెల్లగా కథలోకి తీసుకెళ్లాడు. స్నేహితులుగా ఉన్న పాత్రలు, చుట్టుపక్కల వ్యక్తులు, పరిస్థితుల వల్ల ఎలా మారుతూ వచ్చాయో చక్కగా ఎస్టాబ్లిష్ చేశాడు. ఇంటర్వ్యూ ట్విస్ట్తో కథ రసకందంలో పడుతుంది. ఫస్ట్ హాఫ్లో ఓ వెన్నెల సాంగ్ ఇంటర్వ్యూ బ్యాంక్ హైలైట్ అయింది. సెకండ్ హాఫ్ని అదే వేగంలో కొనసాగించడంలో డైరెక్టర్ తడబడ్డాడు. సెకండ్ హాఫ్ ప్రారంభమైన వెంటనే ఒక డ్యూయట్ పెట్టి తప్పు చేసిన డైరెక్టర్ అక్కడి నుంచి సన్నివేశాలను చక్కచక్క దొర్లించుకుంటూ పోయాడు తప్ప ఎమోషనల్గా కట్టి పడేసే ప్రయత్నం చేయలేదు. సెకండ్ హాఫ్లో పాట కట్ చేసి ఉంటే దర్శకుడికి ప్రధాన పాత్రల మధ్య సంఘర్షణని మరింత బాగా చూపించే అవకాశం దొరుకుండేది. ప్రతి రీమేక్కి ఎదురైన సమస్య ఇక్కడ కూడా ఎదురైంది. కథలో మూలాన్ని దర్శకుడు బాగానే తీసుకున్నాడు. స్క్రీన్ ప్లే విషయంలో కూడా దాదాపు మాతృకునే ఫాలో అయ్యాడు. కానీ ఒరిజినల్ సినిమాలోని ఎమోషన్ని తెలుగులోకి యథాతథంగా తీసుకురాలేకపోయాడు. దీనికి కారణం నటీనటుల ఎంపిక. ఒరిజినల్ సినిమాలో కామెడీని సూర్య ఉన్నాడు. అతడిపై పెట్టిన కామెడీ వర్కౌట్ అయింది. భైరవం సినిమాలో బెల్లంకొండపై పెట్టిన కామెడీ చిరాకు తోచింది, సాగదీసినట్టుగా అనిపించింది. బెల్లంకొండ యాక్షన్ ఇమేజ్కి పూర్తి విరుద్ధంగా ఉంది. ఒరిజినల్లో ఉంది కాబట్టి ఇక్కడ కూడా పెట్టాలని ఫిక్స్ అయి పెట్టినట్టుంది. కామెడీ ఎలా ఉందో హీరోయిన్తో లవ్ ట్రాక్ కూడా అలాగే ఉంది. కథకు కనెక్ట్ అయ్యేలా హీరోయిన్ పాత్రని 2-3 చోట్ల వాడుకున్నారు, కానీ అవి లేకపోతే టోటల్గా హీరోయిన్ లవ్ ట్రాక్ తీసేచ్చు. అయితే అసలైన కథ విషయంలో మాత్రం డైరెక్టర్ కేర్ తీసుకున్నాడని చెప్పాలి. ఒరిజినల్తో పోలిస్తే భైరవం సినిమాకి అతడు యాడ్ చేసిన డివోషన్ టచ్ చాలా బాగుంది. ఇంకా నటీనటుల గురించి మాట్లాడుకుంటే ఈ సినిమాని గతంలో ఒంటి చేత్తో మోసే అవసరం ఈసారి బెల్లంకొండకు రాలేదని చెప్పాలి. అతడితో పాటు మంచు మనోజ్, నారా రోహిత్ తలో చేవేశారు. శ్రీను పాత్రలో బెల్లంకొండ మెప్పించాడు. ఫస్ట్ హాఫ్లో అమాయకంగా ముఖం పెట్టి కామెడీ పండించలేకపోయినా సెకండ్ హాఫ్లో మాత్రం యాక్షన్ పార్ట్తో కవర్ చేశాడు. పూనకం వచ్చే సన్నివేశాలు చాలా కష్టపడ్డాడు. కాంతారా సినిమాను గుర్తు చేసినా సరే ఇది కూడా బాగుంది. అలాగే సుదీర్ఘ విరామం తర్వాత వెండి తెరపై కనిపించిన మంచు మనోజ్ గజపతి పాత్రలో శక్తి మేర నటించాడు. అయితే పాత్ర పరిధికి మించి ఇతనికి ఎలివేషన్ పెట్టడంతో కాస్త ఓవర్ అనిపిస్తుంది. ఈసారి మంచు మనోజ్ తన డైలాగ్ డెలివరీని కూడా మార్చాడు. రౌడీ సినిమాలో మోహన్ బాబుని ఫాలో అయిపోయాడు. అలాగే నారా రోహిత్ ఎప్పట్లాగే సెటిల్గా డీసెంట్గా చేశాడు. అయితే పూర్తిగా ఫిట్నెస్ మాత్రం కోల్పోయాడు. సరిగ్గా స్టెప్పులు కూడా వేయలేకపోయాడు. యాక్షన్ సీన్స్లో గట్టిగా పరిగెత్తలేకపోయాడు. అలాగే ఈ సినిమాకు సంబంధం లేని కామెడీ పండని పాత్రని వెన్నెల కిషోర్ పోషించాడు. ఇంకా సంపతరాజు అయితే అజ్ఞాతవాసి సినిమా నుంచి ఇవే తరహా పోలీస్ పాత్ర చేస్తూ వస్తున్నాడు. అలాగే సందీప్ రాజ్, అజయ్, జయసుధ తమ పాత్ర మేరకు నటించారు. అలాగే హీరోయిన్గా నటించిన అదితి శంకర్ చెప్పుకోదగ్గ పాత్ర పర్లేదు. పల్లెటూరి పిల్ల పాత్ర ఓకే అనిపించుకున్నప్పటికీ ఇలాంటి పాత్రలు ఆమె కెరీర్కి పనికిరావు. ఆనంది చేసిన చిన్న పాత్ర అయినప్పటికీ కథకు చాలా కీలకమైన క్యారెక్టర్ అని చెప్పాలి. ఇంకా టెక్నికల్గా చూసుకుంటే ఈ సినిమాలో ఓ వెన్నెల పాట బాగుంది. ఇంటర్వెల్, క్లైమాక్స్, మామిడి తోట ఎపిసోడ్లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది. సినిమా ఫోటోగ్రఫీ, ప్రొడక్షన్ వాల్యూస్ కథకు తగ్గట్టు ఉన్నాయి. ఫైనల్గా ఈ సినిమా ఎలాగుందంటే మాస్ ఆడియన్స్ కి ఫుల్ మిల్స్ ఈ సినిమా.